యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. అమ్మవారి భక్తుల కోసం ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారి గురించి వాట్సాప్లో నాకు ఒక కథ వచ్చింది. అది మనసుకు ఆనందం అనిపించి మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మ భక్తులు అమ్మ కథలు ఎన్నిసార్లు విన్నా 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 కూడా మనకు ఆ నిమిషాలన్నీ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళి జీవితం చర్మాంకలలో లేదంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆ నిమిషాలు మనకి విలువైనగా ఉపయోగపడతాయి కదా. అమ్మ భక్తులకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సరదాగా వినేద్దాం. నేను కూడా మీకు చెప్తూ ఆనందాన్ని అనుభవిద్దాం అనుకుంటూ తెలియచేస్తాను. మనకి కాళహస్తీశ్వర స్వామి కథలు అనేక రకాలుగా మనకి తెలుసు. కానీ ఇది మాత్రం నేనైతే ఈ మధ్య కాలంలోనే విన్నాను. 2 చోట్ల వినడం జరిగింది. 2 చోట్ల కూడా విన్నాను కదా, పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మన కథలన్నీ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఉంటాయి. చిన్న చిన్న మార్పులతో పేర్లు మారచ్చు. కథ ఫైనల్గా ఒకేలా ఉన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకరి తర్వాత ఒకరికి వాక్ ద్వారానే మనకి అందించబడిన విజ్ఞానము కథలు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఈ అమ్మవారి యొక్క లీల మాత్రం ఖచ్చితంగా అమ్మ భక్తులు సరదాగా వింటారు అనుకుంటున్నా. కాళహస్తీశ్వర స్వామిని చుట్టూ ఉన్న రాజ్యాన్ని పరిపాలించే సమయంలో అంటండి, అక్కడ ఒక రాజు తురుష్క దండయాత్రల్ని అప్పట్లో బాగా దండయాత్రలు మన దేశంలో ఇప్పుడు దేవాలయాలన్నీ పగలగొట్టబడి ఉన్నాయి అంటే తురుష్కుల దండయాత్రలు అని చెప్పేసి మనకి కామన్గా తెలిసిన విషయం. దండయాత్రలకి గురి అయ్యారంటండి. కరెక్ట్గా అదే టైంలో అవతల తురుష్కులేమో గన్స్ ఉపయోగించడం మొదలు పెట్టారంట. మన రాజులేమో కొంచెం ఒక అడుగు వెనక్కుండి కత్తులతో యుద్ధం ప్రారంభించారంట. అప్పుడు అనుకున్నారంట, చూసిన వాళ్ళు ప్రజలు అందరూ అనుకున్నారంట, వాళ్ళు గన్స్ కదా, నిమిషాల్లో అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళు కత్తులు పట్టుకుని వెళ్ళే లోపాలు పేల్చి చంపేస్తారు, చాలా అన్యాయం ఇది అని చెప్పేసి ఓడిపోవడం ఖాయం, ఇప్పటి వరకు ఈ రాజు ఎప్పుడూ ఓడిపోలేదు, ఈసారి యుద్ధంలో ఈయన ఓడిపోతారని చెప్పేసి ప్రజలంతా అనుకున్నారంట. అయితే ఆయన వారి కులదైవమైన జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దగ్గరికి ప్రార్థించుకుని యుద్ధం మొదలు పెట్టడం జరిగిందంట. ఎలాగో అసలు అనుకోకుండా ఏ కారణాల వల్ల గెలిచారో అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాజే విజయం సాధించటం, తురుష్కులందరూ పారిపోవటం జరిగింది. అయిపోయింది, ఆనందంగా ఉన్నారు. ఆ రాజు ఆ రోజు ఉత్సవాలు చేసుకున్నారు. ఆయన నిద్రపోతే నిద్రలో కళ్ళకి అమ్మొచ్చి ఇలా నుంచున్నారంట. చీరలా చెంగిలా చూపించారని. రంధ్రాలు పడున్నాయి కదా, ఏంటమ్మా రంధ్రాలు పడున్నాయి అని అడిగారంట రాజుగారు. మరి మిమ్మల్ని అందరినీ కాపాడడానికి, మీకు ఆ తూటాలు తగలకుండా ఉండడానికి నా కొంగు అడ్డు పెట్టాను, నా కొత్త చీర కొను అందంట అమ్మ. చూసారా అమ్మ చీరల కంటే ఎంత ఇష్టమో అమ్మకి. రాజుగారికి ఒక్కసారిగా మెలకు వచ్చేసిందంట. అమ్మా అన్నారంట. నన్ను కాపాడింది జ్ఞానప్రసూనాంబ అమ్మవారు అని చెప్పేసి ఉదయాన్నే లేచి అమ్మ చీర కొనిపెట్టమని అడిగారు కదా, ఆయన తాహతకి తగ్గట్టు అమ్మకి బంగారం చీర చేయించి తీసుకెళ్లి సకల లాంఛనాలతో అమ్మకి తాంబూలాలతో అమ్మకి సమర్పించుకున్నారు. అప్పటి నుండి ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారం చీర అలంకరించడం ఆనవాయితీగా వచ్చిందని చెప్పేసి కథలో తెలియచేయబడింది. యాక్చువల్గా ఈ కథ అంతా అంటండి అక్కడ శాసనాల్లో కూడా భద్రపరచబడింది అని చెప్పేసి నేను రిసీవ్ చేసుకున్న మెసేజ్లో చూడడం జరిగింది. మనసుకి ఎంతో ఆనందం అనిపించింది. బంగారం చీర, ఆయనకి తాహతకు తగ్గట్టు బంగారం చీర కొన్నారు. మన తాహతకు తగ్గట్టు 100 రూపాయల చీర కొనొచ్చు. చూడండి, మన సిరిహాసిని 1,00,000 రూపాయల చీర వరకు కట్టుకుంటున్నారు. ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్ళు పెడితే అమ్మ అనుగ్రహిస్తారు. అమ్మ అడిగింది చీరే, కానీ రాజుగారు ఆయన తాహతకు తగ్గట్టుగా బంగారం చీర కొన్నారు. అందుకనే మనం ఏ మనసుతో కొన్నా, మనం ఏ స్టేజ్లో ఉన్నామో అన్న దాన్ని బట్టి కూడా మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు అని నాకు అనిపించిన ఈ అందమైన కథని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నిజానికి ఇప్పుడైతే అటు ఖాళీయే ఉండదండి. శ్రీశైలం వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీశైలం మల్లన్న పల్లె వాళ్ళ ఆడపడుచు కదా అమ్మవారు. అందుకని అమ్మని చూడ్డానికి వెళ్తూ ఆ చుట్టుపక్కల అన్ని కలుపుకుంటూ వెళ్ళిపోతారండి. కన్నడిగలు అంటారు. కర్ణాటక వాళ్ళకి మహాపిచ్చి, పరమేశ్వరుణ్ణి వాళ్ళ ఇంటి అల్లుడి కింద చూసుకుంటారు. ఇక అసలు నేను ఈ మధ్యకాలంలో జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు కాలుకి జోళ్ళు లేకుండా అలా కాలిపోతా ఉంటే అసలు పట్టించుకోకుండా ఎండండి 12ంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. శివయ్య అనుకుంటూనే వాళ్ళ భక్తికి
నిజంగా అండి నిర్మలమైన భక్తి అన్నింటికంటే ఇంపార్టెంట్ అండి. నేను భక్తురాలిని అని చెప్పుకుంటూ, ఆ భక్తి ముసుగులో ఎదుటి వాళ్ళని విమర్శించుకుంటూ వెళ్ళాననుకో భగవంతుడు నన్ను క్షమించడండి. భక్తి మార్గంలో మీరు 10 మందిని భక్తికి, భగవంతుడికి దగ్గర చేయటంలో మీకు పుణ్యం ప్రాప్తించవచ్చేమో కానీ, మనం చేసే ఎక్కువ మాట్లాడను. ఈ సందర్భంగా అండి మనం ఒకటి గుర్తుంచుకోవాలి. నేను రూ. 100 చీర కొన్నానా, రూ. 1000 చీర కొన్నానా, బంగారం చీర కొన్నానా, రూ. 1,00,000 చీర కొన్నానా అన్నది ఇంపార్టెంట్ కాదు. మన తాహతుకి తగ్గట్టుగా మనం అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. నాకు కొనగలిగే శక్తి ఉండి కూడా నేనేమో రూ. 1000 చీరో, రూ. 1,00,000 చీరో కట్టుకొని ఆ అమ్మకు మాత్రం చిన్న చిన్న ముక్కలిచ్చి అది మళ్ళీ ఎందుకు కొనుక్కోవాలి అని దానికో బేరాలు, సాగదీతలు. మీరు అమ్మకు పెట్టే ప్రేమ మీ తాహతకు తగ్గట్టు ఉండేలా చూసుకున్నట్లయితే ఇంకొంచెం అనుగ్రహం అమ్మ చీర నువ్వు 1000 కాదు బంగారం చీర పెట్టినా నీ ప్రేమే చూస్తుంది. ఈ హృదయంలో నీకెంత నిష్కల్మషమైన ప్రేమ భక్తి ఉన్నాయన్నది చూస్తుంది అన్నది ఇంపార్టెంటే కానీ ఎదుటి వాళ్ళని విమర్శించటం అన్నది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ స్థానికులందరూ అంటండి అక్కడ అమ్మవారి నీ బంగారం చీరలో చూడాలని తహతహలాడుతూ ఎక్కువ దర్శనానికి వెళ్తా ఉంటారంటండి. అమ్మ వెలుగులైతే ఒక అసలు చీకట్లో మనకి ఓన్లీ దీపాల వెలుగులోనే కనిపిస్తూ ఉంటారు కదా. అమ్మ వైభవం అయితే వర్ణనాతీతం. కాదంటే ఆ చుట్టూ ఉన్న రాజ్యాలను కూడా తన కనుసన్నల్లో కాపాడుకున్నారు అన్న ఆ కథ నాకు మనసుకైతే ఆనందం అనిపించింది. ఎప్పుడైనా సరే అమ్మవారికి సమర్పించే చీరలు చాలా వరకు చిన్న చిన్న ముక్కలు 1,00,000 చీరలు వస్తాయంటండి సంవత్సరానికి మధురైలో. ఇంతకు ముందు కూడా మీకు తెలియచేశాను. 1,00,000 చీరల్లో 50,000 చీరలు పనికిరావంటండి. పేరుకి పట్టుకెళ్ళి ఇంత ముక్కలు పట్టుకెళ్ళి మీరు కట్టుకుంటే ఆ చీర ఉపయోగపడుతుందా అని ఆలోచించుకోవాలి కదా. అదా ఏం ఉండదండి. చాలా మంది వరస్ట్గా తయారైపోయి మాట్లాడి మాటలు విన్నా కూడా బాధేస్తుంది. అమ్మకు కట్టిన చీరలు గుడికి వెళ్ళినప్పుడు కొనుక్కొని తెచ్చుకోండి. ఆఖరికి భద్రాచలంలో కూడా అమ్మవారికి సమర్పించిన చీరలు బయట అమ్ముతారండి. మీరు కొనుక్కోవడం వల్ల ఆ దేవాలయానికి మీరు ఇంకొక విధంగా ఆదాయం చేకూర్చినట్లు అవుతారు. లేదంటే మీరు కొని పెట్టడం వల్ల ఆ చీర అమ్మకి సరిపడేలాగా కొని పెట్టండి. మనం ఏదైతే ధరిస్తామో మన రేంజ్ ఏంటి, నేను ₹1,00,000 చీర కట్టుకోగలను. నేను నా అమ్మవారికి అంతకు మించి కొనాలని చూడాలి నేను. అంతేకాని అమ్మకు కొనే దగ్గరేమో పొదుపులు చేసి ఇంత చీర కొనాలా అంటూ మాట్లాడుతూ అవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు బుద్ధులు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, అమ్మ వైభవం అయితే కొన్ని దోషాలు ఉన్న వాళ్ళు కాళహస్తి స్వామిని అక్కడ కొన్ని రాహుగ్రహ కేతు పూజలని స్పెషల్గా జరుగుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు అండి కొంతవరకు మనీతో అయిపోయినాయి అండి. కొంతవరకు మన దేవాలయాలన్నీ అండి చెప్పకపోయినా చెప్పకపోయినా తప్పేమో కానీ ఒప్పుకొని తీరాల్సింది. డబ్బులు కొంచెం ఎక్కువ పట్టుకుని చేతుల్లో వాళ్ళకి ఎవరికైనా మనం ఇచ్చినట్లయితే మనకు మంచి దర్శనాలు జరుగుతున్నాయేమో, లేదంటే లైన్‌ల్లో పడిగప్పులు. నిజానికి భగవంతుడు ఆ లైన్‌లో కష్టపడి గంటల తరబడి స్వామి నామం తలుచుకుంటూ వెళ్ళిన వాళ్ళకి ఇచ్చే ఫలితం వేరేగా ఉంటుంది. అడ్డదారుల్లో వెళ్ళే వాళ్ళకి వేరేగా ఉంటుంది. కానీ మనం ఎంత కాదనుకున్నా కొంచెం అవకతవకల్ని మనం తట్టుకుని ఆ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి దర్శనం అయితే అసలు అమోఘం మాట. ఆ అమ్మని చూడటానికి కళ్ళు సరిపోవు. అమ్మ నడుం వడ్డాణం గాని వెళ్ళినప్పుడు అమ్మని ఎప్పుడైనా సరే పాదాల దగ్గర నుంచి తలకి చూడాలంటండి. లేదంటే మీరు ఎలా దర్శనం చేసుకున్నా కూడా పాదాలని ఖచ్చితంగా చూడాలి. మనం వెళ్ళి అలా చూస్తాం. మనకు ఉండేదే ఒక సెకనో ఒక నిమిషమో అన్నట్టు ఉంటుంది కదా. అలా చూసి లోపు మనం సాధ్యమైనంత వరకు లోపలికి కూడా ఎలో చేస్తారండి గుడిలో. అవన్నీ తెలుసుకుని ఎవరినైనా కనుక్కొని లోకల్ ఉన్న పండితులను కనుక్కొని వెళ్ళండి. అమ్మ బంగారం చీరలో మెరిసిపోతూ ఉండడాన్ని నేను ఎప్పుడైనా చూడాలని అనుకుంటున్నా. వీలైతే నేనుండగానే నా సిరహాసిని అమ్మవారికి కూడా ₹1,00,000 చీర కాదు బంగారం చీర కొనుక్కునే అదృష్టం నాకు అమ్మ కల్పించాలని అనుకుంటూ అందరికీ కూడా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా అమ్మవారు నా ఛానల్ చూస్తున్న నా సిరహాసిని అమ్మవారి భక్తులకి ప్రత్యేకంగా రాధమ్మ అభిమానులకి అమ్మ అంతటి భాగ్యం కలుగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి.